अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। घनपुर मंडल की तश्कील दिए हुए 6 साल हो चुके हैं और एक भी सरकारी इमारत नहीं बनाई गई है। महिंदर रेड्डी यूथ कांग्रेस के सदर व ज़िला यूथ कांग्रेस के ज़ेर एहतमाम घनपुर मंडल मरकज़ में आज एक जायज़ा इजलास मुनक़िद किया गया। इस मौके पर ज़िला सदर महिंदर रेड्डी ने कहा कि आइंदा आम इंतखाबात में यूथ कांग्रेस का रूल काफ़ी अहम होने वाला है और उसी के तहत 5 यूथ कांग्रेस हर बूथ पर सिपाहियों को तैयार किया जा रहा है। नीज़ घनपुर मंडल सेंटर के क़याम के 6 साल गुजरने के बाद भी एक भी सरकारी इमारत तामीर नहीं की गई है। उन्होंने इल्ज़ाम आयद करते हुए कहा कि मंडल सिर्फ नाम का ही रह गया है, तरक्की कुछ नहीं है। इसी तरह मंडल के मशहूर सयाहती मरकज़ पोचारम में भी तरक्की नहीं हुई है। भारती होली कैरी, जो पहले मेदक कलेक्टर के तौर पर अपनी नुमाया खिदमात अंजाम दे चुकी हैं, उन्होंने डैम में कश्तीरानी का इंतज़ाम करके सयाहती मरकज़ को तरक्की देने की कोशिश की थी। उसके बाद MLA ने उस पर तवज्जो नहीं दी है। इस मौके पर असम्बली के सदर मिस्टर रमेश गौड़, जनरल सेक्रेटरी प्रेम कुमार, संतोष, नुमाइंदा महेश कुमार, मंडल के सदर के अलावा दीगर कांग्रेस पार्टी के कई एक अराकीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। గన్పూర్ మండల్ అనేది ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క ప్రభుత్వ భవనానికి గాని ప్రభుత్వ కార్యాలయానికి గాని స్థల సేకరణ జరగలేదు. ఎటువంటి భవన నిర్మాణం కూడా ఇక్కడ జరగలేదు. ఏదో మండలం ఏర్పాటు చేసినామా అంటే ఏర్పాటు చేసిరు తప్పితే శాశ్వతమైనటువంటి నిర్మాణాలు ఒక్కటి కూడా ఈ మండలంలో జరగలేదు. అంతేకాకుండా ఇదే మండలంలో స్థానికంగానే ఎమ్మెల్సీ గారు ఉంటారు. మరి 2 సార్లు ఎమ్మెల్యే గారిని కూడా ఈ ఘనపూర్ మండల్ అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది. మరి మీరు మండలాలు అనేది ఎందుకు ఏర్పాటు చేసిర్రు? పేరుకు మాత్రమే మండలాలను ఏర్పాటు చేసిర్రు, అభివృద్ధిని గాలికి వదిలేసిరని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఇదే మండలంలో ఉన్నటువంటి పోచారం అభయారణ్యం అనుకోండి, పోచారం డ్యామే అనుకోండి, వాస్తవానికి అది ఒక న్యాచురల్ గా ఏర్పడినటువంటి అక్కడ పోచారంలో ఏర్పడినటువంటి అభయారణ్యం అంతా ఉంది. మేము అదే అడుగుతున్నాం. గతంలో భారతీ హోలికేర్ గారు ఉన్నప్పుడు ఒకసారి మాత్రం దాన్ని అభివృద్ధి చేయడానికి కొంతమేర ప్రయత్నం చేసిర్రు. మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు మీరు దాని అభివృద్ధి మీద ఎందుకు దృష్టి సారించడం లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే పోచారం లాంటి ప్రాంతం సిద్దిపేట ప్రాంతంలో కనుక ఉండుంటే హరీష్ రావు గారు దీన్ని 100 రెట్లు అభివృద్ధి చేస్తుండే. ఎటువంటి సౌకర్యాలు లేకున్నా, నీటి సౌకర్యం లేకున్నా, పర్యావరణం లేకున్నా అక్కడ కోమటి చెరువులో 100 కోట్ల రూపాయలు పెట్టి ఆర్టిఫిషియల్ గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ నేచురల్ గా వాటర్ తో పాటు అడవి కూడా, డ్యామ్ కూడా అన్ని ఉండగా మీరు అభివృద్ధికి ఎందుకు ముందుకు రావడం లేని సందర్భంగా మరోసారి అడుగుతున్నాం. అంతేకాకుండా ఇక్కడే ఉన్నటువంటి గన్పూర్ మండలంకు కేటాయించబడినటువంటి KGVB పాఠశాల కూడా వేరే ఒక చోట నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా మండలంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలను గాని, అభివృద్ధి ఫలాలను గాని ఎక్కడ కూడా గన్పూర్ మండలంకు రావడం లేదు. మీరు ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ డైట్ కాలేజీ ఉంది, మీరు ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, BEd కాలేజీలు ఉండే. మరి ఈ మండల కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మండలానికి గాని, ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు గాని మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని మరొకసారి మీకు తెలియజేస్తూ, అదే విధంగా రాబోయే రోజుల్లో మీకు ఇదే గన్పూర్ మండల ప్రజలు మరొకసారి షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చిర్రో ఈ 10 సంవత్సరాల కాలంలో మీ యొక్క చర్యలను గాని, మీ యొక్క విధానాన్ని చూసినటువంటి ప్రజలు మీకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.